సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను అన్ని సంఘాల ప్రతినిధులతో కలిసి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్ మానవ సేవా సమితికి అధ్యక్షుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపైన మరింత బాధ్యత పెంచారని తలసాని అన్నారు. అందరి అనుభవాలని తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మా బాధ్యత ఏంటంటే పూర్తి స్థాయి పెరిగిన వాళ్ళంగా మా బాధ్యతను మేము చేస్తున్నాం. నేను 2014లో ఉన్నాను. నాకంటే ముందు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చారు. కేంద్రంలో ఎంపీలు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేర్చారు. మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి మా బాధ్యతలు కూడా మేము నెరవేర్చాం. తప్పకుండా అందరినీ సమన్వయం చేసుకుని పోతాం. పండుగకు రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా సమన్వయం చేస్తలేదు, అది చేస్తలేదని నేను పనికిరాని కామెంట్స్ కూడా నేను చేయదలుచుకోలేదు. తప్పకుండా అందరి సహకారం తీసుకొని పండుగ గొప్పగా చేయాలనేదే మా సంకల్పం. అంతకుమించి నేను వాళ్ళు బాగా చేస్తలేరు, గతంలో ఎవరు చేయలే, మేమే బాగా చేసాము అని నేను చెప్పా. తప్పకుండా ప్రజల ఆశీర్వచనాలు, అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి. సంపూర్ణంగా పండుగ చేయాలని మా ఆలోచన. వాళ్ళు ఎట్లా రావాలి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు వస్తున్నాయి, గతంలో నేను ఆల్రెడీ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంది. కాబట్టి ఈ మొదటిసారి ఏంటంటే పెద్దలందరూ 100 సంవత్సరాలు అవుతున్నాయి అధ్యక్షుడు కాబట్టి ఇక వాళ్ళ మాట కాదనలేక ఓకే అని చెప్పిన. ఈ ఒక్కసారికి నేను బాధ్యత, బట్ నాకు బాధ్యత ఉన్నా లేకుండా ఈ ప్రాంత ప్రజాప్రతినిధి కాబట్టి నా బాధ్యతను చేసుకుంటూనే వస్తున్నా, ఇంకా కూడా చేస్తాం. మీరు చూసారు ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో సివరేజ్ కానీ, మరి అదేవిధంగా స్టామ్ వాటర్ కానీ, లైటింగ్ కానీ, అద్భుతమైనటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉన్నాయా మీరు చూసారా? గుడి ముంగట అటువంటి షెడ్డు కానీ ఎక్కడైనా చూసారా? అంటే భక్తులు శుక్రవారం నుంచి లేదంటే పండుగ ఆషాఢ మాసం వస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆ నీడ కింద వాళ్ళు సంపూర్ణంగా దర్శనం చేసుకొని పోయే విధంగా ఏర్పాట్లు అన్నీ చేసినాం. ఇంకా చేస్తాం, అందరి సహకారం తీసుకొని చేస్తాం.